ఉందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అసలు? ప్రజల వరకు చాలా సంతృప్తిగా ఉన్నారు. చెప్పినటువంటి సూపర్ సిక్స్లో కానివ్వండి, ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అవన్నీ కూడాను అలవి కానటువంటి పద్ధతిలో ఇదిలో ఉన్నా కూడాను, అంటే లోటు బడ్జెట్లో ఉన్నా కూడాను వాటిని చక్కగా సక్రమమైనటువంటి ఇదిలో టైం టు టైంగా కాస్త అందరికీ అందే విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి చేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. దానివల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇటీవల వేసినటువంటి తల్లికి వందనంలో చాలామంది చాలా సంతోషంగా, మరి ఈరోజు మేము తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంతో ఇంటింటికి తిరుగుతూ ఉంటే అందరూ కూడాను చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఉన్నామమ్మా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడాను మాకు డబ్బులు వచ్చినాయి, చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే తొలి అడుగులు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి కూటమి నాయకులు వెళ్తూ ఉంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటూ కూడా వైసీపీ నాయకులు వెళ్తూ ఉన్న పరిస్థితి ఏంటండి? అసలు ఈ కార్యక్రమాల మీద ఎలా రియాక్ట్? వైసీపీ వాళ్ళ పనే అది. వాళ్ళు ఏంటంటే ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని ఎట్లా నాశనం చేయాలా, విధ్వంసం చేయాలా, ఏ రకంగా విధ్వంసం చేయాలి అని చెప్పేసి కోరుకునేటటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసే పని అది కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి ప్రజలు ముఖ్యం. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ప్రజలు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అనేది ఆలోచించి కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, లోకేష్ బాబు గారు అయితే ఏంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, కూటమి నాయకత్వం బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. కానీ విధ్వంసం చేసేటటువంటి పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం గురించి ఆ యొక్క నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చూస్తూ ఉంటే టీడీపీ వర్సెస్ వైసీపీ వాడివేడిగా రాజకీయ సవాళ్ళు అయితే మనం చూస్తున్నాం. రప్ప అనే కామెంట్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తన నాయకులు పేరుని నాని కానీ, ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చండి అసలు ఈరోజు రాష్ట్రంలో? అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అనేటటువంటి వాడు ఒక వెధవ అనుకోవాలండి. ఒక మహిళని మరి దేవతల్లాగా పూజించేటటువంటి సంస్కృతి మనది. అటువంటి సంస్కృతి ఉన్నటువంటి మన ఇదిలో అతను ఒక మహిళని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే దాన్ని సమర్థించినటువంటి వాళ్ళ నాయకుడు గత ముఖ్యమంత్రి. ఇట్లాంటి వెధవలందరినీ పార్టీలో పెట్టుకుని, పనికిరానటువంటి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుని మేమేదో గొప్పవాళ్ళం, మేము అట చేస్తున్నాం, మేము ఇట చేస్తున్నామా అని చెప్పి వాళ్ళు ఏదో ప్రగల్భాలు పలుకుంటున్నారు. కానండి ప్రజలకి మరి ఎందుకు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారా? మరి 5 ఏళ్ళు వాళ్ళు సుపరిపాలన చేసినట్టయితే సక్రమమైనటువంటి పరిపాలన, మరి ఈరోజు వాళ్ళే అధికారంలో ఉండేవాళ్ళుగా. ఈరోజు వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళని నచ్చక వాళ్ళు వద్దు, మాకు ఈ పరిపాలన కావాలి చంద్రబాబు నాయుడు గారు అనే ప్రజలు ఎన్నుకున్నారు. అంటే ఓడిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు మోసపు మాటలే అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశాడు, అందుకే మేము ఓడిపోయాం, వాళ్ళు గద్దెక్కారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంతకుముందు మీరు గెలిచినప్పుడు కూడా మీరు ఇదే విధంగా మోసం చేశారా ప్రజల్ని అని అనుకోవాలి కదా. మరి ప్రజలు ఎవరు కూడాను మోసం చేసి మాతో ఓట్లు వేయించుకున్నారని ప్రజలు ఆ మాట అనాలి. కానీ ప్రజలు ఎవరు అంటల్లా. ప్రజలందరూ కూడా మేము సంతోషంగా ఉన్నాము, మరి మోసం చేసేటట్టయితే మరి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని మరి అమలు చేసుకుంటూ చక్కగా వస్తున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సులు కూడా, మహిళల కోసం ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయబోతున్నారు సూపర్ 6లోవి. మరి గ్యాస్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా బడ్జెట్ సక్రమంగా ఉండుంటే అసలు మరి అది ఛార్జ్ తీసుకున్నటువంటి 3వ రోజే మరి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అమలు చేసేవాళ్ళు. కానీ లోటు బడ్జెట్లో ఉన్నాము మనము. ఒక పక్కన రాజధాని కూడా మంచి చెడు అన్నీ చూసుకోవాలి కాబట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్గా వస్తున్నారు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఏమి చెప్పినా కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. అంటే 2029లో ఎలక్షన్ ముందే 2 years ముందు నేను పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో నాయకులను కానీ అధికారులను కానీ ఎవరిని కూడా విడిచిపెట్టను, ఖచ్చితంగా వాళ్ళందరికీ సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందు నీ ఇంట్లో సినిమా నువ్వు చూసుకో బాబు జగన్మోహన్ రెడ్డి. ఏంటి నువ్వు సినిమా చూపించేది? పరుగులు ఎత్తించడం కాదు. నువ్వు ఏం చేసినా కూడాను మళ్ళీ కూడాను కూటమిదే అధికారము, కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. నువ్వేదో మాయ మాటలు చెప్పి నేను పాదయాత్ర చేస్తాను, పరుగు యాత్ర చేస్తాను అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అంటే పాదయాత్ర చేస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారంటారు ఆయనకి? 80% చేయరండి. ఒకసారి చేశాడు, అయిపోయింది, నమ్మించాడు ప్రజలని. చక్కగా
తలలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, వాటేసుకున్నాడు, రకరకాలుగా చేయాల్సినవి అన్నీ చేశాడు, మీకు నేను ఉన్నాను అని. ఏమీ లేదు. మేనమామని అన్నాడు, ఎంతమంది పిల్లలు పుడితే అంతమంది పిల్లలకి రకరకాలుగా చెప్పాడు. అయిపోయింది, నమ్మారు ప్రజలు. ఒకసారి నమ్మారు, అయిపోయింది. ప్రజలు కూడా పిచ్చివాళ్ళే ఏం కాదుగా. నువ్వు మళ్ళీ చెప్తే నమ్మటానికి నీ మాటలు, నేను పాదయాత్ర చేస్తా, పరుగు యాత్ర చేస్తా, దూకుడు యాత్ర చేస్తానంటే నువ్వు ఏ యాత్ర చేసినా కూడాను 100% ఈసారి ప్రజలు నమ్మరు, నీకు ఓట్లు అనేవి వేయరు.